అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు ఫ్రైడే, సో కిడ్స్కి స్కూల్ కూడా లేదు. అందుకని చెప్పి ఇక్కడ టెన్నిస్ కోర్ట్ దగ్గరకు వచ్చాము. ఇది కూడా పార్క్లో టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి. కాకపోతే అన్ని పార్క్స్కి ఉండవు టెన్నిస్ కోర్ట్స్, కొన్ని పార్క్స్లోనే ఉంటాయి. సో మాకు దగ్గరలో ఈ పార్క్లో ఉన్నాయి టెన్నిస్ కోర్ట్స్. కొంచెంసేపు పిల్లల్ని ఆడిద్దామని వచ్చాము. చూపిస్తారు ఎలా ఉంటుందో. మేము వచ్చిన దగ్గర ఇక్కడ డాగ్ పార్క్ కూడా ఉంది. అంటే డాగ్స్కి ప్రత్యేకంగా పార్క్. ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి కదా, ఇవన్నీ డాగ్ పేరెంట్స్. పార్క్ వచ్చిన వాళ్ళు తక్కువ, డాగ్ పార్క్ వచ్చిన వాళ్ళు ఎక్కువ. మేము వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు, ఇప్పుడు చాలా వరకు వెళ్ళిపోయారు. కొంచెం చీకటి కూడా అవుతుంది కదా, లైట్లే లేవు ఇక్కడ. ఈ డాగ్ పార్క్లోనే రెండు ఉన్నాయి, లార్జ్ డాగ్ పార్కు, స్మాల్ డాగ్ పార్కు. ఇది చూడండి, ఇది లార్జ్ డాగ్ పార్కు, 25 LBs, అంటే 12-13 kgs కన్నా ఎక్కువ ఉంటే ఇది అన్నమాట. కనిపించట్లేదు, డార్క్ అయిపోయింది. ఇది పెద్ద డాగ్స్కి. ఇక్కడ చూడండి కొంచెం స్తూపం లాగా కూడా పెట్టారు, డాగ్స్ కల్చర్ కూడా పెట్టారు బొమ్మ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో డాగ్స్ ఉంటాయి కదా, వాటికి గుర్తుగా అన్నమాట. కేనైన్ డాగ్స్ అంటారు కదా, వాటికి గుర్తుగా అన్నట్టు, సర్వీస్ చేసినట్టు అన్నిటికీ డెడికేట్ అన్నట్టు ఈ డాగ్ పార్క్ చేసినట్టున్నారు. ఈ డాగ్ పార్క్లోనే రెండు ఉన్నాయి, లార్జ్ డాగ్ పార్కు, స్మాల్ డాగ్ పార్కు. ఇది చూడండి, ఇది లార్జ్ డాగ్ పార్కు, 25 LBs, అంటే 12-13 kgs కన్నా ఎక్కువ ఉంటే ఇది అన్నమాట. ఇది పెద్ద డాగ్స్కి. చీకటి పట్టిపోవడం వల్ల కనిపించట్లేదు. ఈసారి ఎప్పుడైనా కొంచెం వెలుతురు ఉండంగా వద్దాము డాగ్ పార్క్ దగ్గరికి. రకరకాల డాగ్స్ ఉన్నాయి. ఏం కనిపించట్లా చీకట్లో. అసలు కనిపించట్లేదు, అందుకని తీసేస్తున్నాను. బాగా ఇక్కడ లైట్లు ఏం లేవు అనమాట, బాగా చీకటి అయిపోయింది 5:30కే. నిన్న థ్యాంక్స్ గివింగ్ డే, సో నిన్న షాప్స్ అన్నీ క్లోజ్, ఈరోజు ఓపెన్. జస్ట్ చూద్దాము ఎట్లా ఉన్నాయో ఏంటని TJ Maxxకి వచ్చాను. ఇది మాకు దగ్గరలోనే ఉంది. చూడండి క్రిస్మస్ బ్యాగ్, వావ్ ఎంత క్యూట్గా ఉందో. ఫర్ శాంతా క్లాస్, నార్త్ పోల్. ఎంత బాగుందో, అంతా బీడ్స్తో చేశారు. ప్రైస్ చూద్దాం ఎంత ఉందో. ఓ ఇండియా మేడ్ ఇన్ ఇండియా, $40. కలర్ భలే ఉంది. ఇది కూడా మేడ్ ఇన్ ఇండియానే, పింక్ బీడ్స్. ఇది కూడా ఐ థింక్ బీడ్స్ కాబట్టి ఇది కూడా మేడ్ ఇన్ ఇండియానే. పెట్టుకునేది చలి రాకుండా, ఎంత క్యూట్ ఉన్నాయి.
పచ్చగా ఉన్నాయి. ఇది చూడండి కీ చైన్, వైన్ గ్లాస్ టైపు కీ చైన్. ఇదేమో ట్రీ టైపు, ట్రీ అంతా బీడ్స్తో కుట్టారు. ఇది యాపిల్, బయట ఉంటే పోయేది, యాపిల్ లోగో అయిపోయేది. కానీ భలే ఉంది, అంతా స్టోన్స్. ఇయర్ రింగ్స్ ఇవి. ఇది చిన్న పర్స్ టైప్ కీ చైన్. ఇది అబ్బాయిల బ్రేస్లెట్. ఏమన్నా బట్టలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. టీజే మ్యాక్స్లో నాకేమనిపించిందంటే సైజులు కొంచెం ఆఫ్గా ఉంటాయి, ఎస్పెషల్లీ లెంత్లు. పెటీటీ తక్కువ ఉంటాయి, ఎక్కువ రెగ్యులర్ సైజు ఉంటాయి. రెగ్యులర్ సైజ్ ఉమెన్ అంటే 5'10", 5'9" హైట్ ఉంటారు. మనకి కిందకు వచ్చేస్తాయి పెటీటీ వాళ్ళకి, 5'4", 5'3" వాళ్ళకి టాప్స్ కిందకు వచ్చేస్తాయి, పొడవుగా ఉంటాయి బాగా. ఇవన్నీ రెగ్యులర్ సైజులు, పెటీటీ కాదు, అందుకే నాకు పొడవుగా ఉన్నాయి. కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి, 24 అట్లా ఉన్నాయి. స్వెటర్స్ ఉంటాయి కొంచెం కాస్ట్. ఇవన్నీ పెద్ద సైజులు. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్, గాలిబొక్కల టాపు. ఓ స్లిప్ ఇచ్చారు లోపల. ఇవన్నీ స్టోన్స్, లోపల స్లిప్ ఇచ్చారు. ఇది బాగానే అనిపిస్తుంది, లెంత్ అది కూడా. కలెక్షన్ బాగానే ఉంటుంది ఇక్కడ టీజే మ్యాక్స్. బాగుంది ఇది, నాకు ఎలాగ ఉందో, లైట్ కలర్ కదా కానీ బాగా థిక్గా ఉంది. నేను యాక్చువల్గా ఇట్లాంటి లాంగ్ స్వెటర్ కోసం చూస్తున్నాను, లాంగ్ ఏమంటారు కోట్ టైప్లో, కానీ మరీ పెద్దగా ఉన్నట్టున్నాయి. ఈ యానిమల్ ప్రింట్ ఏదోగా ఉంది, కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది. $30 ఉంది ఇది, మరి టూ మచ్. పెద్దవాళ్ళకైతే బాగుంటుంది ఇది, మా అమ్మ ఏజ్ లాంటి వాళ్ళకి, మా అత్తయ్య ఏజ్ లాంటి వాళ్ళకి. చక్కగా చిన్న ఫ్లవర్స్ బటన్స్ వచ్చినాయి, బాగుంది. చూడంలోనే అనిపించింది పెద్దవాళ్ళకి బాగుంటుందని. అక్కడ ఉన్నాయి డ్రెస్సెస్ చూద్దాం. పొడవే ఇంద్రం బాబు, ఇంత పొడవు ఉన్నాయి. ఇవన్నీ మన సైజులు కాదు, మునిగిపోతాం వేసుకున్నాం అంటే. మోకాళ్ళది కాస్త కిందకి ఫ్లోర్ లెంత్ అయిపోతుంది. ఉంటే మరీ పొట్టిగా ఉన్నాయి, లేకపోతే మరీ పొడవుగా ఉన్నాయి. ఇదేదో క్వాడ్ సెట్ లాగా ఉంది, సైజ్ 8. అవన్నీ పెద్ద సైజులో. హిమాలయన్ సాల్ట్ ల్యాంప్, ఒక కలర్ చేంజింగ్ సాల్ట్ ల్యాంప్. గిఫ్ట్స్ అండర్ $20. రేపు అభికి ఎట్లాగో ఇవ్వాలిగా, బాగుంటుంది ఇక్కడ తీసుకుంటే. రేపు క్రిస్మస్ గిఫ్ట్ కింద అభికి గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది.
రెయిన్ క్లౌడ్ ఫౌంటైన్ డిఫ్యూజ్ బాగానే ఉన్నాయి. ఇన్నుంటే మరీ కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం కొనాలో కూడా తెలియదు. టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. టీజే మ్యాక్స్లో మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా మాయిశ్చరైజర్ చూస్తున్నాను. స్క్రంచీస్ అంటే మనకి హెయిర్ బ్యాండ్లు అవన్నీ గాజు దాంట్లో వేసి ప్యాక్ చేశారు. దానికన్నా దీని కాస్ట్ ఎక్కువలాగా ఉంది, కానీ క్యూట్గా ఉంది చూడటానికి. సో ఇంకంతే, రేపు ఎట్లాగో బయటికి రావాలి, మేసిస్కి అట్లా వెళ్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో అయిపోయింది సోఫా షాపింగ్, ఇంకింటికి బయలుదేరుతున్నాను. టీజే మ్యాక్స్ అంటేనే డిస్కౌంట్ స్టోరు, ఇంకా దాంట్లో థ్యాంక్స్ గివింగ్ డీల్స్ ఏముంటాయి, ఎప్పుడు వచ్చినా అక్కడ క్లియరెన్స్లో చూసుకోవడమే. కార్ ఇక్కడ ఉంది. 1 or 2 తప్ప పెద్దగా ఏమి నచ్చలేదు నాకు. ఈసారి మెయిన్ నేను డ్రెస్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా జేసీ పెరీలో చూశాను, కొన్ని ఆర్డర్ చేసుకోవాలి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.